బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఖమ్మం జిల్లాలో భారీ వర్షం కురుస్తూ ఉండటంతో పాటు మున్నేరు ఉధృతంగా ప్రవహిస్తోంది. ప్రకాష్ నగర్ బ్రిడ్జిని పై నుంచి వరద నీరు ప్రవహించింది. అంతకు ముందు ప్రకాష్ నగర్ బ్రిడ్జి పైకి వెళ్లిన 9 మంది ఆదివారం సాయంత్రం బ్రిడ్జిపై చిక్కుకుపోయారు. వారిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చేందుకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులు తీవ్ర ప్రయత్నాలు చేశారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాల సాయంతో వారిని బయటకు రప్పించేందుకు ఏర్పాట్లు చేశారు. అయితే అప్పటికే స్థానికులు ఏర్పాటు చేసిన జేసీబీల సాయంతో మరోవైపు నుంచి బ్రిడ్జిపై చిక్కుకున్న 9 మంది సురక్షితంగా బయటకు వచ్చారు. 9 గంటల ఉత్కంఠకు తెరపడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఆదివారం సాయంత్రం ప్రకాష్ నగర్ బ్రిడ్జిపై 9 మంది చిక్కుకున్న విషయాన్ని తెలుసుకున్న అధికారులు వారిని రక్షించేందుకు ప్రయత్నాలు చేశారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నేరుగా రంగంలోకి దిగి వారిని కాపాడే చర్యలను పర్యవేక్షించారు. నేవీ హెలికాప్టర్ను రప్పించేలా ప్రయత్నాలు చేశారు. నేవీ హెలికాప్టర్ విజయవాడ వచ్చే సమయానికే చీకటి పడటంతో తాము రాలేమని నేవీ సిబ్బంది తెలియజేశారు. దీంతో ఎన్డీఆర్ఎఫ్ బృందాలకు సమాచారం ఇచ్చారు. వారు రాత్రి పొద్దుపోయాక వచ్చి బ్రిడ్జిపై చిక్కుకున్న వారిని కాపాడేందుకు వెళ్లక అప్పటికే మరోవైపు నుంచి స్థానికులు ఏర్పాటు చేసిన జేసీబీల సాయంతో బ్రిడ్జిపై చిక్కుకున్న 9 మంది సురక్షితంగా బయటకు వెళ్లినట్లు గుర్తించారు. బ్రిడ్జిపై చిక్కుకున్న వారు సురక్షితంగా బయటకు వచ్చారని ముందుగానే ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందికి సమాచారం ఇవ్వకపోవడంతో మంత్రి తుమ్మల, కలెక్టర్ సిపిపై సీరియస్ అయ్యారు. అయితే బ్రిడ్జిపై చిక్కుకున్న 9 మంది సురక్షితంగా ప్రమాదం నుండి బయటపడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం అందించడానికి మా ఖమ్మం ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. శ్రీధర్, చెప్పండి. మున్నేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో ప్రకాష్ నగర్ బ్రిడ్జిపై 9 మంది చిక్కుకోవటం, అలాగే అధికారులు వచ్చి వారిని రక్షించేలోపు స్థానికులే రక్షించడం చూస్తూ ఉన్నాం. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వండి. నిన్న 9 మంది ఇక్కడ మనకు ఉన్నటువంటి ప్రకాష్ నగర్ బ్రిడ్జి దగ్గర చిక్కుకున్నటువంటి 9 మందిని రక్షించడానికి మొత్తం అధికార యంత్రాంగం కూడా సహాయశక్తిగా కృషి చేసింది. అయితే ఇక్కడ కొద్దిగా కమ్యూనికేషన్ గ్యాప్ అనేది మనకు ఇక్కడ పోలీసులు కావచ్చు, రెవెన్యూ సిబ్బంది మధ్య ఏర్పడిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ యొక్క ప్రకాష్ నగర్ బ్రిడ్జికి ఇటు పక్క ప్రకాష్ నగర్ ఉంటుంది, అటు పక్క రోటరీ నగర్ చాప్తా ఉంటుంది. అయితే ఇక్కడ ఉన్నటువంటి వెంకటగిరి క్రాస్ రోడ్ అంటే ఈ రోడ్డుకు ఇటువైపు మాత్రము మొత్తము మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కావచ్చు, మరియు కలెక్టర్, ఎస్పీ, కమిషనర్ అందరూ కూడా ఇక్కడ నుండి రెస్క్యూ ఆపరేషన్ కు అన్ని రకాలుగా ఏర్పాట్లు చేశారు. అయితే సాయంత్రం పూట 7 గంటల తర్వాత కొద్దిగా వరద తగ్గటంతో అవతల పక్కన ఉన్నటువంటి వెంకటగిరి ప్రాంతంలో వరద తగ్గటంతో అటు పక్కన ఉన్నటువంటి పోలీస్ సిబ్బంది కావచ్చు, రెవెన్యూ సిబ్బంది కావచ్చు, వాళ్ళు వెంటనే స్పందించి జేసీబీ సహాయంతో వాళ్ళని తీసుకోవడానికి వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేశారు. ఇక్కడ వీళ్ళు ఎన్డీఆర్ఎఫ్ బృందాన్ని తీసుకొచ్చుకొని మొత్తం రెస్క్యూ ఆపరేషన్ మొత్తం కూడా చేశారు. చివరకు బోటు సహాయంతో అక్కడ దాకా పోయేసరికి అక్కడ ఆల్రెడీ వాళ్ళు అక్కడ నుండి జేసీబీ ద్వారా పోయారని చెప్పడం జరిగింది. అంటే కొద్దిగా కమ్యూనికేషన్ గ్యాప్ అయితే ఏర్పడింది. ఏది ఏమైనా కానీ 9 మంది కూడా సురక్షితంగా బయటపడడం అనేది చాలా సంతోషకరమైనటువంటి విషయం. అందరూ కూడా చాలా ఊపిరి పీల్చుకున్నారు. కాకపోతే ఇక్కడ కమ్యూనికేషన్ గ్యాప్ తోటి కొద్దిగా మంత్రి గారు కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, రెవెన్యూ డిపార్ట్మెంట్ కావచ్చు, కొద్దిగా అసహనాన్ని అయితే గురి చేస్తుందని చెప్పి మనకు తెలుస్తుంది. బ్రహ్మణి, అలాగే శ్రీధర్, చెప్పండి. రాత్రి ఏ సమయానికి వారిని రక్షించడం జరిగిందంటారు? బ్రాహ్మణి రాత్రి 11 గంటలకు వారిని జేసీబీ సహాయంతో బయటికి తీసుకొచ్చారు. అక్కడ ఆల్మోస్ట్ సాయంత్రం 6 గంటలకు తుమ్మల గారు అక్కడికి వచ్చారు. అక్కడ నుండి 8 నుండి కనీసం 11 గంటల వరకు అంటే వీళ్ళని రక్షించేంత వరకు కూడా కుర్చీలు వేసుకొని అక్కడనే కూర్చున్నారు. ఎందుకంటే అక్కడ హెలికాప్టర్ వస్తుందని చెప్పి ఒక ఆశాభావంతో ఉన్నారు. అది రాకపోవడంతో ప్రజల్లో అసంతృప్తి బాగా పెళ్ళుబోకింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళని తెచ్చేందుకు నేను బయటికి వెళ్ళాలని చెప్పాడు తుమ్మల గారు. అదే విధంగా అక్కడ కుర్చీ వేసుకుని తన యొక్క అధికార గణం మొత్తం కూడా అక్కడనే ఉన్నారు. అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. బ్రాహ్మణి, శ్రీధర్, అలాగే చెప్పండి. ఎవరైతే వాగులో చిక్కుకున్నారో, వాగి బ్రిడ్జి మీద చిక్కుకున్నారు 9 మంది, వారితో మాట్లాడారా? వారు ఏం చెప్తున్నారు? బ్రాహ్మణి, వాళ్ళతో మనం మాట్లాడడం జరిగింది. అయితే వాస్తవంగా అయితే ఒక రకమైన నరకాన్ని అనుభవించారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చుట్టూ వరద, ఆ వరద యొక్క వేగం యొక్క తీవ్రత చాలా ఎక్కువ ఉందని చెప్పుకోవచ్చు మనము.
ఆ తీవ్రతను ఆ 9 మంది అక్కడ ఉన్నారు. దాంట్లో 2 పిల్లలు ఉన్నారు. ఉదయం నుండి వాళ్ళకి ఆహార పదార్థాలు కూడా అందలేని పరిస్థితుల్లో చివరకు మధ్యాహ్నం పూట 3 గంటలకు డ్రోన్ సహాయంతో ఆహారం కావచ్చు, నీళ్లు కావచ్చు, ఇవన్నీ కూడా పంపించడం జరిగింది. అంటే అక్కడ మళ్ళీ ఈ వాటర్ వస్తున్నటువంటి ఈ యొక్క ఫ్లడ్తో పాటు పాములు కూడా వస్తున్నాయి. అంటే ఒక భయంకరమైనటువంటి వాతావరణాన్ని వాళ్ళు అక్కడ అనుభవించారు. కానీ ఈ డ్రోన్ సహాయంతో వచ్చినటువంటి ఈ యొక్క సహకారం అనేది వాళ్ళు తీసుకున్నారు కాబట్టి సేఫ్ గా ఉన్నారు. ఇంకొకటి ఏంటంటే బ్రాహ్మణి కొంతమంది అంటే ఒకళ్ళిద్దరు కాకుండా 9 మంది కాబట్టి కొద్దిగా గుండె ధైర్యంతో ఉన్నారని చెప్పుకోవచ్చు. ఆ ధైర్యం ఏమాత్రం సన్నగిలినా కానీ వాళ్ళు మనకు దక్కకపోయేవాళ్ళు. కాకపోతే అందరూ కూడా కలిసిమెలిసి ఉన్నారు. వాళ్ళకి కోఆర్డినేషన్ అంటే ఇక్కడ నుండి అధికారులు కావచ్చు, వాళ్ళందరూ ఎప్పటికప్పుడు సెల్ ఫోన్ ద్వారా వాళ్ళకి ధైర్యం చెప్పడం, వాళ్ళకి కావాల్సిన వస్తువులు ఇవ్వడంతో కొద్దిగా ధైర్యంగా ఉన్నారు. ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత అయితే వాస్తవంగా అధికారుల యొక్క నిర్లక్ష్యం అనేది మాకు కనిపిస్తుంది. మేము ఉదయం 8 గంటల నుండి కూడా ఇక్కడ చిక్కుకొని ఫోన్ ద్వారా సమాచారం పెట్టినా కానీ ఇప్పటి వరకు కూడా కనీసం మమ్మల్ని పట్టించుకున్న నాదుడు లేడు. మమ్మల్ని ఎలా తీసుకురావాలనేటువంటి భావం కూడా వాళ్ళకి లేదనే అసంతృప్తి అయితే వాళ్ళలో ఉంది బ్రాహ్మణి. కాకపోతే అధికారులను మనం సంప్రదిస్తే అక్కడ ఉన్న పరిస్థితుల్లో రెస్క్యూ టీం కూడా అక్కడికి పోలేని పరిస్థితిలో ఉంది. వాళ్ళని సేవ్ చేయాలంటే ఒక హెలికాప్టర్ మాత్రమే సాధ్యపడుతుందని చెప్పడం జరిగింది బ్రాహ్మణి. అయితే హెలికాప్టర్ విషయంలో కూడా ఇటు మంత్రి కావచ్చు, అటు రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర కావచ్చు, వీళ్ళందరూ కూడా నేవీ వాళ్ళతో మాట్లాడడం జరిగింది. అన్ని రకాలుగా సిద్ధం చేశారు. కాకపోతే వాతావరణం అనుకూలించకపోవడం, తర్వాత ఆ ప్రాంతంలో అంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో హైటెన్షన్ వైర్లు ఉండడం వల్ల ఇబ్బందికరమైన పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని వాళ్ళు ఆ రిస్క్ చేయడానికి హెలికాప్టర్ వాళ్ళకి పర్మిషన్ ఇవ్వలేదు. దాంతో విధి లేని పరిస్థితిలో ఎన్డీఆర్ఎఫ్ బృందాన్ని ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాకపోతే వీళ్ళు పొయ్యే లోపట్లనే అటుండి ఒక జేసీబీ సహాయంతో అటుపక్కన అంటే మనకు రూరల్ కిందికి వస్తుంది. ఆ రూరల్ కి సంబంధించినటువంటి పోలీసు డిపార్ట్మెంట్ కావచ్చు, రెవెన్యూ డిపార్ట్మెంట్ కావచ్చు, వాళ్ళ యొక్క సహకారంతో వాళ్ళని సేఫ్ గా బయటికి తీసుకురావడం జరిగింది బ్రాహ్మణి. రైట్ శ్రీధర్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.